నీ ఆ ఉద్దేశమును, నీ మాటలను ఈ అంచె దినముల్లో ప్రభా మాకు కావాల్సిన వాక్యములను మీరు దయచేసి నీ నామానికి మహిమకరమైన మార్గంలో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేయొచ్చు. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. మెసేజ్ అంశం ఏంటిదంటే దర్శనము. ఏంటిది చెప్పాలి? ఏంటిది దర్శనం అంటే ఏంటిది అసలు తెలియాలి మనకు ముందు. దర్శనం అంటే ఏంటిది? ప్రణాళిక. దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక అంటే నీ గురించిన ఒక దర్శనం అంటే ఒక విజన్ ఉంది దేవునికి. నువ్వు ఫలాంది చేయాలి, ఫలానా దాంట్లో ఉండాలి, ఫలానా దాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఏం చేశాడంటే ఈ భూలోకానికి పంపించాడు. తల్లి గర్భంలో మనల్ని పెట్టి మనం భూమి మీద బ్రతికి ఇప్పటిదాకా బ్రతికి నీ మీద కనుక ప్రణాళిక లేకపోతే నువ్వు అయిపోతావు, అసలు నువ్వు రావు కూడా భూమి మీదకి. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితేనన్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, దర్శనం విషయంకి వచ్చేసిన తర్వాత దేవునికి మన పట్ల ప్రణాళిక అనేది దేవునికి తెలుసు, అవునా కదా? మన పట్ల ఎలాంటి ప్రణాళిక ఉందో, మన పట్ల ఎలాంటి ప్రణాళిక దేవుడు వేశాడో అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎందుకంటే నిర్మించిన వాడికి ఎందుకు నిర్మించిన సంగతి తెలుసు. కాకపోతే మనిషి ఎందుకు నిర్మితమై ఉన్నాడు, నువ్వెందుకు పుట్టావు, నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని కొరకు దేన్ని ప్రారంభించాలి, దేనిని ముగించాలో తెలుసుకోవడం నీ యొక్క దర్శనమైనది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుని కొరకు దేన్నైతే చేయాలి అనే ఉద్దేశం దేవునికి నీ మీద ఉన్నదో, దేవుని కొరకు దేనినైతే నువ్వు ముగించాలనే ఉద్దేశం నీ పట్ల దేవునికి ఉన్నదో దాన్ని నువ్వు తెలుసుకొని నడుచుటే దేవుని యొక్క దర్శనమైనది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దానికే దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచి ఉన్నాడు. మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డారు, మంచిది. ఈ ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే నువ్వేం చేయాలి? నీ దర్శనంలో నువ్వు కొనసాగాలి. హల్లెలూయా. నీ దర్శనంలో నువ్వేం చేయాలి? కొనసాగాలి. అది చూడండి, దర్శనం అనేది ఎలాగ పనిచేసిద్ది అంటే ఒక వ్యక్తిని తీసుకొని మాట్లాడుకుందండి. ఆ 12 మంది శిష్యుల్లో చివరి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? సెయింట్ థామస్. పరిశుద్ధుడైన తోమా గారు ఉన్నారు. ఈ తోమా గారు ఏం చేశారంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైనాడు. అయితే అందరూ శిష్యులు దగ్గర ప్రాంతాలకి అంటే దూర ప్రాంతాలకు వెళ్ళినా కానీ కొంచెం దగ్గరవి, కానీ ఈ శిష్యుడు మాత్రం బహుదూరమైన ప్రాంతం భారతదేశానికి పంపబడ్డాడు. అప్పటికి భారతదేశంలో హిందూయిజం దారుణమైన విగ్రహారాధనలో ఉన్నారు. మన దేశం అంతా దాంట్లో ఉంది, విగ్రహారాధనలో ఉన్నారు. ఈయన దేవునితో అన్నాడు, నేను వెళ్ళలేను ప్రభు అక్కడ దాకా. కానీ ప్రభు ఆయనకేం చెప్పాడు? వెళ్ళాలని చెప్పాడు. ఆయన దర్శనం ఆయనకు అర్థమైంది. ఎవరు చెప్పిన తర్వాత? దేవుడు చెప్పిన తర్వాత దర్శనం అర్థమైంది. దర్శనం అర్థమైన వాడికి బలహీనత ఉన్నా సరే దర్శనం కొరకు నడుస్తాడు. దర్శనం అర్థమైన వాడికి బలహీనతలు ఉన్నా సరే దర్శనం వాడిని ఏం చేసిద్ది? బలపరిచిద్ది. ఈ దర్శనం ఉన్నవాడికి దర్శనం ముగింపు లేనంత కాలం వాడికి ఏం రాదు? సావు రాదు. ఈ దర్శనం నెరవేర్చడానికి, ప్రభు ఆయనకిచ్చిన పనిని నెరవేర్చడానికి, ఆయనకిచ్చిన పిలుపుని ఆయన నెరవేర్చడానికి దూర ప్రాంతం నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడంటే భారతదేశానికి వచ్చాడు. ఎవరు? తోమా గారు ఎక్కడికి వచ్చారు? ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత దేవుని దర్శనం వల్లనే ఆయన ఏం చేశాడు? ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క మైండ్ సెట్లకి అలవాటు పడడానికి ప్రయత్నించి చాలా పరిచర్య చేసి ఏం చేశాడంటే దేవుని కొరకు ప్రజలందరికీ రక్షణ సువార్త చెప్పే క్రమంలో ఆయన ఏం చేశారంటే కొంతమంది బల్లెంతో పొడిచి చంపేశారు. ఏం చేశారు? బల్లెంతో పొడిచినప్పుడు కూడా ఈ దర్శనమే గుర్తొస్తూ ఉంది. ఎవరికి? తోమా గారికి ఏం గుర్తొచ్చిందంట? దర్శనం గుర్తొచ్చింది. అంటే మరణము కూడా ఏం చేయలేదు? దర్శనాన్ని ఆపలేదు. ఒక దర్శనం కలిగిన క్రైస్తవుడి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే, నీకు గనుక దర్శనం ఉంటే ప్రజలందరి చేత గుర్తించబడతావు. హల్లెలూయా. నీకు గనుక దర్శనం అనేది ఒకటి ఉంటే దేవుని యొక్క ఎన్నికైన మార్గంలో నువ్వు ఉంటావు. నీకు గనుక దర్శనం అనేది ఒకటి గనుక ఉంటే ఆరిపోయినా సరే దేవుడిని ఏం చేస్తాడు? నిలబెట్టి మరి వాడుకుంటాడు. నీ దర్శనాన్ని నువ్వు గనుక పాడు చేసుకుంటే మనిషికి జీవితంలో రెండు మనిషి నిలబడి చేస్తూ ఉంటాయి. ఒకటి, దేవుని యొక్క నిర్ణయం అనేది, దేవునికి నీ యొక్క అవయవాలన్నిటిని, నీ శరీరాన్ని ఇచ్చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వాటిని నీతి సాధకములుగా వాడుకుంటాడు. హల్లెలూయా.
నీతి సాధకములు అంటే మంచి పనులు చేయడానికి, దేవుని చిత్తమైన పనులు చేయడానికి, పాపయుక్తమైన కార్యాలు చేయకుండా ఉండటానికి ప్రభు నిన్నేం చేసుకుంటాడు, వాడుకుంటాడు. నువ్వు కనుక నీ శరీరాన్ని దేవునికి అప్పగింపక, దేవుని యొక్క చిత్తాన్ని కనుక నెరవేర్చకుండా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా నీ ఇష్టమైన మార్గాలు వెళితే అపవాది దాన్ని ఏం చేస్తాడంటే దుర్నీతి సాధకములుగా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దుర్నీతి అంటే అంటే చెడు. ఆ చెడ్డవాడిగా తయారు చేస్తాడు. అప్పుడు దాకా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివే. ఎప్పుడైతే నీ గురిని మర్చిపోతావో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమకు దూరం అవుతావో, వెంటనే దేవుణ్ణి ప్రేమించి నీవేమైపోతావు, మనిషి వైపు తిరిగి మనుషులను ప్రేమించడం మొదలు పెడతావు. అంటే దర్శనాన్ని అంటే దుర్నీతి సాధకములుగా ప్రేమ హృదయంలోంచి మొదలయ్యేది, ప్రేమ మనస్సులోంచి ప్రారంభమయ్యేది. ఈ ప్రేమను అపవాది తీసుకున్నాడంటే వాడు ఏం చేస్తాడు, లోక ప్రేమగా మారుస్తాడు. ఇక మనం ఏం చేస్తాం, పాపపూరితమైన ప్రేమలో పడిపోయి మన యొక్క దర్శనాన్ని, మన యొక్క గురిని మర్చిపోయి దేవునికి ఏమైపోతాం, దూరం అయిపోతాం. దర్శనం అంటే ఇది. మన యొక్క ఈ భూలోకంలో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మహిమను మనం నెరవేర్చాలంటే మన శరీరాన్ని ఎవరికి అప్పగించాలి? శరీరం ఒకటేనా? ముందుగా అసలు మన దర్శనం ఏంటో తెలుసుకోవాలి. అది చూడండి, ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనము. రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. ఇక్కడ దర్శనంలో ఏం జరిగిందంటే యాకోబును దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని? యాకోబు అని పిలిచి దర్శనం తెలియజేస్తున్నాడు. ఆయన చేయవలసిన పనిని, ఆయన ప్రయాణించవలసిన మార్గాన్ని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటిదయ్యా బాబు అంటే దర్శనము నీ గురిని తెలియజేసిద్ది. హల్లెలూయా. దర్శనం ఏం చేసిద్ది? నీ గురి తెలియజేసిద్ది. అసలు నీ గమ్యం ఏంటిది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, దేన్ని ముగించాలి, ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళకూడదు, నువ్వు ప్రయాణించవలసిన మార్గం ఏంటిది, నువ్వు చేయవలసిన పని ఏంటిది, నువ్వు లోబడవలసిన ఆజ్ఞ ఏంటిది అనే దాన్ని తెలియజేసిద్ది. ఏంటిది? దర్శనము. మొట్టమొదటి ప్రయాణం ఏంటిది? దర్శనం నీ గురిని తెలియజేసిద్ది. మీ దర్శనం కనుక మీకు అర్థమైతే దేవుడిని పొరపాటున వదిలిపెట్టరు. నేను చెప్తున్నాను, నీ దర్శనం కనుక నీకు అర్థమైందంటే నువ్వు దారుణమైన పాపలు ఉన్నా సరే ప్రభు యొక్క ఆత్మ నేను ఏం చేస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. మరణంలో ఉన్నా సరే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు యొక్క దర్శనం ఏమై ఉన్నది, ఈ భూలోకానికి వచ్చి ఆయన ఎందుకు పిలువబడ్డాడంటే ఈ భూలోకానికి వచ్చి పాపాత్మలో మనందరి కొరకు రక్తాన్ని చిందించి మరణపు ముళ్ళును విరిచి మళ్ళీ సజీవుడై తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనబడిన ఆదరణకర్తను మన దగ్గర పంపించాలి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు యొక్క దర్శనం. ఈ దర్శనంలో దేవునికి ఎన్నో శ్రమలు ఎదురైనాయి. హల్లెలూయా. ఎట్టి చెప్పాలి? హల్లెలూయా. యేసుక్రీస్తే శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పటికీ ఆయనకు కూడా ఏమి ఎదురైనాయి? మహారోదనకరమైన శ్రమలు ఎదురైనాయి. శిలువతో కొట్టారు ఆయన్ని. ఏం చేశారు? శిలువ మేకులతో కొట్టారు ఆయన్ని. ఆయనలో ఉన్న దర్శనం ఆయన ప్రాణాన్ని ఏం చేయలేదు, తీయలేదు, ప్రాణాన్ని తీయలేదు. ఆయన మనకు నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు కాబట్టి, ఆయన ఇవ్వాలి అని ఆశపడ్డాడు కాబట్టి ఆ ప్రాణం ఏం చేశాడు, దేవుడు పెట్టాడు. ఎందుకని? ఆయన దర్శనం ఏంటి, ప్రాణం పెట్టాలి. ఎవరి కొరకు? మన కొరకు. ఆయనలో దర్శనం ఉంది. చనిపోయినా కానీ ఆయన దర్శనం ఏమైంది, చనిపోవటం వాటికైనా దర్శనం కాదు, తిరిగి లెగవాలి. మళ్ళీ ఏం చేయాలి? మరణ పునరుద్ధానంను అంటే మరణాన్ని జయించి తిరిగి లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఆరోహణ అవ్వాలి. 3 రోజులు తిరిగి లేస్తానని చెప్పాడా లేదా? ఈ దర్శనం ఏం చేసిందంటే ఆయన్ని సమాధిలో ఉండనివ్వలేదు. హల్లెలూయా. ఈ దర్శనం ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణంలో ముంచివేయలేదు. ఎందుకంటే ఆయనకు గురి ఉంది, ఆయనకు దర్శనం ఉంది. ఆయనకు తెలుసు ఏమి చేయడానికి వచ్చాడో, ఆయనకు తెలుసు ఏమి ముగించడానికి వచ్చాడో, ఆయనకు తెలుసు దేనిని పంపించడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకనే దర్శనం కలిగి ముందు కొనసాగాలి. క్రైస్తవుడి జీవితంలో దర్శనం ఎంత ప్రాముఖ్యమైనదంటే నీకు గురి లేకుండా గమ్యాన్ని తెలుసుకోలేవు. ఏంటిది? గురి లేకుండా ఏం తెలుసుకోలేవు మనం? గమ్యాన్ని తెలుసుకోలేవు. నీ గురి లేకుండా నువ్వు పయనమైపోతే భవిష్యత్తు గురించిన భయం ఖచ్చితంగా మొదలైద్ది. ఏమైపోతానో నేను, రేపు ఏమైద్దో, ఇదే దీంట్లోనే దీంట్లో ఉంటానో ఉండను అనే భయం ఉంటుంది. అదే కనుక నీ జీవితాన్ని గురించిన దర్శనం కనుక తెలియజేయబడితే, నీ జీవితాన్ని గురించిన మర్మం నీకు అనుగ్రహించబడితే, దేవుడిని పిలుపుని గురించిన మర్మం అనేది, చిత్తం అనేది నీకు అనుగ్రహించబడినప్పుడు భవిష్యత్తు గురించిన భయం అనేది నీలో ఉండదు. దర్శనం నెరవేర్చాలంటే
ఎలాంటి మనసు కావాలి మనకి? దర్శనం నెరవేర్చాలంటే ఎలాంటి మనసు కావాలంటే మనకి చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనము. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనము. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుచున్నాడు. ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యము, దీన మనస్సును ధరించుకోమంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దర్శనమును నెరవేర్చే మార్గంలో నువ్వు ఎలాగ ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. దీన మనసుడికి మాత్రమే దేవుడు ఏం చేయగలడు? సహాయం చేయగలడు. నీలో కనుక అహం ఉందా? అహం అంటే ఇగో, పొగరుందా, గర్వం ఉందా? దేవుడు అంట అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడంట. అహాన్ని ఏం చేస్తాడు దేవుడు? అణిచేస్తాడు. కోపాన్ని ఏం చేస్తాడు దేవుడు? అణిచేస్తాడు. గర్విష్ఠుల యొక్క ముక్కుకు ఆయన ఏం చేస్తాడంట? గాలం తగిలిస్తాడంట. అందుకనే దేవుని దగ్గర ఉన్న భక్తులమైన మనకి, దేవుని యొక్క విశ్వాసమైన మనకి, ప్రభువును ప్రేమించే దేవుని యొక్క బిడ్డలమైన మనకి ఏం ఉండకూడదు? అహం ఉండకూడదు. నీలో అహం ఉన్నదా? నీ దర్శనం మిస్ అయిపోయినట్టే. నీ దర్శనం అయిపోయినట్టు, మిస్ అయిపోయినట్టే. అహం ఏం చేయకూడదు? క్రైస్తవుల్లో ఉండకూడదు. నీ దర్శనము నెరవేర్చబడాలి అంటే దీన మనసు నీలో ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తము ద్వారాగా పిలువబడ్డావు మంచిదే. దేవుని యొక్క దర్శనము తెలుసుకున్నావు మంచిదే. దేవుని యొక్క దర్శనము తెలుసుకొని కూడా దీన మనసు నీలో కనుక లేదా, నీ దర్శనంలో నువ్వేం చేయలేవు? కొనసాగలేవు. హల్లెలూయా. నీ దర్శనంలో నువ్వేం చేయలేవు? కొనసాగలేవు. దేవుడు చెప్పిన దాన్ని చేయలేవు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. దేవుని కొరకు నిలబడలేవు. ముందుగా నీ జీవితం ఏమైనది నీకు అర్థం కాదు. అందుకనే దీన మనసును దేవుడు నేర్పిస్తాడు. ఎవరైతే దేవుడు ఆయన ప్రేమించాడో, ఎవరైతే దేవుడు వాళ్ళ శిష్యులను పిలిచాడో, ఎవరినైతే దేవుడు అభిషేకిస్తున్నాడో, మొట్టమొదటిగా అభిషేకంలోంచి నీకు వచ్చేది ఏంటిది? అసలు మారు మనసు అంటే ఏంటిది? దీన మనసే కదా, అవునా కదా? నేను పాపము చేయకుండా ఉంటాను అని గర్వంగా చెప్తావా, లేకపోతే దీన మనసుతో చెప్తావా? మనలో గర్వం ఉన్నది, అది కూడా పాపమే. కోపము, తాపము, పాపము ఇవన్నీ కూడా పాపానికి సంబంధించినవి. అహం ఏం చేయకూడదు మనలో. దేవుడు అంట అహంకారులను ఎదిరించి దీనిలకు కృపను అనుగ్రహిస్తాడంట. అందుకనే నీ దర్శనం నెరవేర్చే మార్గంలో, నీ దర్శనం తెలుసుకునే మార్గంలో నువ్వేం చేయాలంటే దీన మనసిన వస్త్రాన్ని ధరించుకోవాలి. ఏం చేయాలంట? దీన మనసిన వస్త్రాన్ని ధరించుకోవాలి. దీన మనసు నీలో లేదా? దీన మనసు అంటే ఓబే ద గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తమునకు లోబడుట. లోబడి ఉండుటయే దీన మనస్సు. ఏంటిది? లోబడి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తమని కనుక నువ్వు లోబడలేదా, దేవుడు ఏం చేస్తాడు? లోబడేలా చేస్తాడంతే. ఎవరైనా సైన్యములకు అధిపతి అయినా దేవుడు అంట, మహాభయంకరుడైన దేవుడు అంట, మహాశక్తి కలిగిన దేవుడు అంట. దేవుడు చెప్తాడు, నేను రోషం కలిగిన దేవుడు అని అంటాడు. దేవుడు అగ్ని ఉన్నాడు కాబట్టి, ఆయన రోషం కలిగిన దేవుడు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? దేవుడు అంటే భయపడాలి. ఏం చేయాలి? భయపడాలి. భయపడకపోతే ఆయన ఏం చేస్తాడు? భయము పుట్టిస్తాడు. భయపడకపోతే దేవుడు ఏం చేస్తాడు? వణుకును పుట్టిస్తాడు. శత్రువులు భయపడలేదు యెహోవానా. అయితే ఏంటి అన్నాడు గొలియాతు. దేవుడు ఏం చేశాడు తెలుసా? చిన్న పిల్లాడితోనే చంపించాడు. ఎవరిని? గొలియాతుని. దర్శనం ఏం చేసిందంటే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడిని మర్చిపోయారు. బహుభయంకరమైన శ్రమంలోకి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా గమనించండి, వెళ్ళిపోయారు. ఈ ప్రజలందరినీ కూడా విడిపించడానికి ఎలా జరుగుతుందంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్లోని స్త్రీలను వీధుల్లోకి లాక్కొచ్చి అన్ని దేశస్తులు రోడ్ల మీద వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే ఆగం చేసేవాళ్ళు. వాళ్ళ పిల్లలను నరికేసేవాళ్ళు, వాళ్ళ భర్తలను చంపేసేవాళ్ళు, పురుషుడైన వాళ్ళు లేకుండా చేశారు. ఎవరో ఇశ్రాయేలు ప్రజల మీద అంటే రౌడిజం దారుణంగా చేశారు. దీన్ని అంతా కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుని చిత్తానికి ఒకడైనా దొరకపోతాడా? దేవుని చిత్తానికి లోపడేవాడు, దేవుడిని తలుచుకునేవాడు, ప్రభువా ఏంటి ఇది, అయ్యో దేవుడు అంటారు తెలుసా? అసలు ఈ అన్యాయాన్ని అరికట్టేవాడు లేడా అని మాట్లాడుకుంటారు తెలుసా? అలాంటి సమయంలో ఎవరు అసలు దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ వెతుకులాడుతూ ఉన్నది. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎవరినైతే ఏర్పరచుకున్నదో వాళ్ళకి దేవుని యొక్క దర్శనం తెలిసిద్ది. దేవుని యొక్క దర్శనం తెలియగానే దేవుని యొక్క ఆత్మ వారిలోకి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ వారిలోకి రాగానే దేవుని యొక్క బలం ఎవరిలో వారిలోకి ప్రవేశించింది. దేవుని యొక్క బలము వారిలోకి ప్రవేశించగానే వాళ్ళు ఏం చేస్తారు? గర్జించి సింహంలాగా శత్రువులను చీల్చివేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని చిత్తము వారిలోకి ప్రవేశించగానే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే మార్గంలో వారు రాగానే, దేవుని చిత్తముకు లోబడగానే, దేవుని మాట వినగానే బలహీనులు సైతము బలవంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. సింహాలు నోళ్ళు మూసారంట, అగ్ని బలాన్ని చల్లార్చారంట. ఎవరు? దేవుని కొరకు గురి కలిగిన వారు, దేవుడే తమ గురిగా చేసుకున్నవారు, మరణాన్ని సైతం లెక్క చేయని వారు, ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి పిలువబడిన వారు. హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడిగా నువ్వేం చేయాలి? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. నీ పట్ల దేవుని యొక్క దర్శనం, నువ్వేం చేయాలి? దేవుని కొరకు అనే దర్శనం నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్తము నీ పట్ల ఏమన్నది నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క మార్గంలో నువ్వు ప్రయాణించేటప్పుడు దేవుడు నీ కొరకు ఏది నిర్ణయించాడో, నువ్వు దేన్ని ముగించాలో, దేవుని కొరకు నువ్వు నడవాలో దాన్ని తెలుసుకున్నట్టు దేవుని చిత్తమైనది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వీళ్ళు ప్రజలందరూ ఉన్నప్పటికీ వాళ్ళ జనాంగం ఎక్కువై ఉన్నది. ఎవరి జనాంగం? శత్రువుల జనాంగం ఎక్కువైపోయింది. ప్రజల బలత్కారం చేయబడుతున్నారు. సొంత ఇంట్లోనే బలిష్ఠులైన తండ్రి ఒకడు ఉన్నాడు, బలిష్ఠులైన కొడుకు ఒకడు ఉన్నాడు. 10 మంది కొడుకులు ఉన్నా సరే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ చెల్లెలని, వాళ్ళ సహోదరులని అన్ని దేశస్తులు ఏం చేస్తూ ఉన్నారు? ఈడ్చుకెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ నోటి దగ్గర తిండి లాక్కు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళని అతి దారుణంగా ఏం చేస్తూ ఉన్నారు? శత్రువులు చంపేస్తున్నారు, పాడు చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు. ఎంత కూడా సహించలేక ఎవడైతే దేవునికి మొరపెడతాడో, ఎవడైతే దేవుని వైపు చూస్తాడో, దేవుడు ఏం చేస్తాడో వాడిని న్యాయాధిపతిగా ఎంచుకొని వాడిని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. బలపరచగానే వారిలోకి ఏం ప్రవేశించింది? యెహోవా ఆత్మ సంసోను రేపగా ఏం చేశాడంట? సంసోన్ని యెహోవా ఆత్మ రేపిందంతే. రేపటం అంటే రెచ్చగొట్టగానే. మనిషి బలము కాదది, మనుష్య ఎముకల్లో ఉండే బలము కాదది, మనిషి యొక్క కండరాల్లో ఉండే బలము కాదది, దేవుని ఆత్మ చేత వచ్చిన బలము. కాబట్టి గాడిద దవడెముకతో అంట 1000 మందిని చంపి పక్కన పడేసాడంట. ఆయుధం కూడా దొరకలేదు ఆయనకి. ఎలా చంపాలి అటు ఇటు చూశాడు. అక్కడ గాడిద చచ్చిపోయింది, గాడిద పచ్చి, దవడ ఎముక ఒకటి దొరికింది. ఇదే ఆయుధం అనుకున్నాడు. దేవుని ఆత్మ ఆయనలోకి వచ్చింది కాబట్టి, ఆవేశం ఆయనలోకి వచ్చింది కాబట్టి, ఆ బలం ఆయన ధరించుకుంది కాబట్టి శత్రువులు ఏం చేశాడు? ఒక కొప్పాటు ఇంకొక పిట్టు శవాలను పేర్చేసాడు చంపి. దర్శనం కలిగిన వాడికి బలము కలుగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ దర్శనాన్ని నెరవేర్చడానికి దేని మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. పరువు పౌను కూడా కాపాడిద్ది నీ దర్శనం. గుర్తుపెట్టుకోండి. దర్శనం అనేది నీ పరువు కాపాడిద్ది, నీ పేరుని కాపాడిద్ది, నీకు పేరు తీసుకొచ్చిద్ది. దర్శనం అనేది అధికారులు ఎదుట నిలబెట్టిద్ది మనల్ని. బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేతనే నీ యొక్క దర్శనం ఏం చేసిద్ది? పొగిడేలా చేసిద్ది. అది చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనము. తిమోతి 6వ అధ్యాయము 11వ వచనము. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనము. దైవజనుడా, నువ్వైతే వీటిని విసర్జించి పారిపోము, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. చూడండి, అక్కడ ఏముందంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ఇంకా ప్రేమను, ఓర్పును, 6 ఉన్నాయి అక్కడ. 6 అంతేనా? ఎన్ని ఉన్నాయి? ఈ 6 నువ్వు కలిగి ఉండాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా ఆపిద్దంట. సాత్వికమైన మనసు గల వారికి అట్లా దేవుడు ఏం చేస్తాడంట? ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడంట. అది చూడండి. నీతిని ప్రేమించాలి, భక్తిని ప్రేమించాలి, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకోవడానికి ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడాలి. వీళ్ళకు మాత్రమే దేవుని యొక్క దర్శనం అనుగ్రహించబడింది. హల్లెలూయా. వీళ్ళకు మాత్రమే దేవుని యొక్క చిత్తం అనుగ్రహించబడింది. హల్లెలూయా. వీరికి మాత్రమే దేవుని యొక్క పిలుపు అనుగ్రహించబడింది. హల్లెలూయా. దేవుని చిత్తములో నువ్వు నడిచేటప్పుడు, దేవుని చిత్తానికి నువ్వు ప్రయాసపడి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రయాణమై ముందుకు వెళ్ళేటప్పుడు నువ్వు నీతిని కాపాడుకోవాలి, నీతిని సంపాదించడానికి ప్రయాసపడాలి, భక్తిని కాపాడుకోవాలి, ఇంకా నీ భక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయాసపడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని అధికము చేసుకోవడానికి ప్రయాసపడాలి, ప్రేమను కాపాడుకోవాలి, దేవుణ్ణి మాత్రమే ప్రేమించడానికి ప్రయాసపడాలి, ఓర్పును కాపాడుకోవాలి, ఎన్ని శ్రమల బాధలు ఎదురైనా సరే ఓర్పుగా సహనముతో ముందుకెళ్ళాలి, సాత్వికాన్ని కాపాడుకోవాలి, సాత్వికుడే దేవుని ఎదుట నిలబడాలి. హల్లెలూయా. ఈ 6 ఏం చేస్తాయి అంటే నిన్ను దేవుని యొక్క చిత్తము నుంచి, దేవుని యొక్క దర్శనం నుంచి, దేవుని యొక్క పిలుపు నుంచి అటుగాని ఇటుగాని తొలగిపోకుండా, తొట్టులిపోకుండా నిన్ను కాపాడుతాయి. హల్లెలూయా. అందుకని దేవుని చిత్తాన్ని తెలుసుకునే దగ్గరే ఉన్నాం. ఇంకా మనం చాలామందికి దేవుని చిత్తం అనుగ్రహించబడట్లేదు, చాలామందికి దేవుని యొక్క దర్శనం తెలియట్లేదు, చాలామందికి దేవుని కొరకు ఏమి చేయాలి, ఏమి నిర్ణయించాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏమి చేయాలో తెలియదు.
కానీ మనకేం చేస్తాం, అసలు దేవుని దగ్గర రావటం, ఏసయ్యా నీ చిత్తం చేస్తాను, నీ సేవ చేస్తానయ్యా, అంతే ఇక నేను సేవ చేయాలి, నేను సేవ చేయాలి, నేను సేవ చేయాలి, నేను సేవ చేయాలి, ఇదే ఇక ఇలాగ అంటారు. కానీ అసలు ఆ దేవుని చిత్తం ఏముంది, మారు మనసు ఏంటిది, బాప్తిసం ఏంటిది, ఉపవాసం ఏంటిది, అసలు దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉండాలి అనేది నీకు తెలియాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతాయంట. నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే ఇప్పుడు చదివిన ఏమంటాయి, మళ్ళీ చదవండి వాటిని. ఖచ్చితంగా నువ్వు నీతిని ప్రేమిస్తావంట. తర్వాత నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, వీటిని కాపాడుకుంటావు నువ్వు ఎవరిని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే. అది దీంట్లో ప్రేమ ఉందిగా, మళ్ళీ ప్రేమ ఏంటి అనుకుంటారా? దేవుణ్ణి ప్రేమిస్తేనే కదా నువ్వు పడిపోయినప్పుడు దేవుని ప్రేమ నేను ఏం చేస్తూ ఉంటుంది, తలుచుకుంటుంది. నీ మార్గంలో నువ్వు ఆరిపోయినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలోంచి నువ్వు తొలగిపోయినప్పుడు, అనుకోకుండా పడిపోయినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, చనిపోవాలన్న బాధ కలిగినప్పుడు, ఈ జీవితం ఎందుకు దీన్ని ఇక్కడ ముగించాలి అన్నప్పుడు దేవునికి నీ మీద ప్రేమ అన్నమాట వాస్తవమే. కానీ నీకు కనుక దేవుని మీద ప్రేమ ఉంటే బలహీనతలో సహితమైన ప్రేమ నేను ఏం చేసిద్ది, బలపరిచిద్దంట. హల్లెలూయా. దేవుని ప్రేమ నేను బలపరిచిది. మనుషులు ఎవరు ప్రేమించరు, ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తంలోకి నువ్వు దేవుని చిత్తంలోకి నువ్వు వచ్చావా, దేవుళ్ళలోకి నువ్వు వచ్చావా, నీ ఇంటి వారు ఖచ్చితంగా నేను ప్రేమించరు. నువ్వు నచ్చ వాళ్ళకి అంతే, వీడు కరెక్ట్ కాదంటారు. ఎవరు? నీ సొంత వారు నేను ఏం చేస్తారు, కరెక్ట్ కాదంటారు. నువ్వు చేసేది మంచి పైనా సరే, మంచి పనైనా కానీ అంతా నాటకాలే అని అంటారు. ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేస్తారు, రక్త సంబంధికులు ఎగతాళి చేస్తారు. ఇంట్లో వాళ్ళే కదా, ఎక్కడో బయటోడు ఏమన్నా చేస్తే మనం పట్టించుకోం కదా. అందుకని అపవాది ఏం చేస్తారంటే, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ప్రేరేపించి నీ మీద గాయాలు కలుగజేయడానికి అపవాది ఏం చేస్తూ ఉంటాడు, నీలో ఉన్న ప్రేమను ఆర్పడానికి, నీలో ఉన్న సహనాన్ని ఆర్పేయడానికి, నీలో ఉన్న ఓర్పుని తీసేయడానికి, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడకుండా ఉండడానికి, దేవుని చిత్తము తెలుసుకొని నీ కుటుంబం ఎక్కడైతే నీ మాట ఉంటుందో వాళ్ళు కూడా ఎక్కడ దేవుళ్ళకి వస్తారని భయం వేసి సాతాను కూడా ఏం చేస్తారంటే నీ ఓర్పుని పాడు చేస్తాడు. అందుకనే దేవుని యొక్క దర్శనం నీలో కొనసాగాలన్నా, దేవుని యొక్క పిలుపు నీలో కొనసాగాలన్నా, దేవుని యొక్క చిత్తము నెరవేర్చే మార్గంలో ముందుకెళ్ళాలన్నా ఏం అవసరం ఏంటంటే ఓర్పు చాలా అవసరమైంది. హల్లెలూయా. దేని మనసు ధరించుకొని ఉండాలి. వీటన్ని నువ్వు సంపాదించాలంటే ఏముండాలి, దేని మనసును ధరించుకొని ఉండాలి. మొట్టమొదటిలోనే చూడండి ఎంత ఉందంటే, ఈ చిన్న దాంట్లో గనక నువ్వు గనక నెగ్గితే, ఈ కొంచెంలో గనక నువ్వు ప్రయాసపడితే, ఈ కొంచెంలో గనక నువ్వు సంపాదించుకోగలిగితే, ఈ కొంచెంలో గనక నడవడానికి ఇష్టపడితే, ఈ కొంచెంలో గనక దేవుని చిత్తానికి లోబడి దేవుడిని ప్రేమించడానికి, దేవుని కొరకు నడవడానికి, దేవుని చిత్తానికి నీ జీవితంలో అవకాశం ఇచ్చి ఆయన ఆశీర్వాదం వచ్చిన వల్ల నీలో నెరవేర్చబడడానికి నువ్వు గనక అవకాశం ఇచ్చావే అనుకో, తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఏమైపోతా ఉంటుందంటే దేవుడిని మర్చిపోవాల్సి వచ్చినా కానీ నీ హృదయం ఆయన మర్చిపోదు. ఎందుకంటే నీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమించావు ఆయన్ని. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రేమించే ప్రియురాల కన్నా దేవుడిని ఎక్కువ ప్రేమించావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రేమించే ప్రియుడి కన్నా కానీ యేసే నా ప్రియుడు అని చెప్పి ఎక్కువగా ఆయన ప్రేమించావు. కాబట్టి ఈ ప్రేమ మర్చిపోలేనిది, కాబట్టి ఈ ప్రేమ మరువలేనిది, కాబట్టి ఆయన ప్రేమ నిన్ను ఏం చేస్తూ ఉంటుంది, పురిగొల్పుతూ ఉంటుంది దేవుని కొరకు. హల్లెలూయా. దేవుని కొరకు ఆయన ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది, నిన్ను బలపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని కొరకు ఆయన ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది, నిన్ను ఆరిపోనివ్వదు. హల్లెలూయా. దేవుని కొరకు ఆయన ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది, నిన్ను శ్రమలో ఉన్న సైతం నిన్ను విడిపించిద్ది. ఆయన ప్రేమ ఏం చేసిద్ది, బ్రతికించిద్ది. ఆయన ప్రేమ ఏం చేసిద్ది, పోషించిద్ది నిన్ను. అందుకనే నీ దర్శనం ఏమిందో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరితోనూ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తట్టి, నీ గుండెలను తట్టి, నీ యొక్క జీవితాలను పురుకొల్పడానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడే బాబు అంటే, నీ దర్శనం ఏందో తెలుసుకోముందు నువ్వు అసలు నువ్వెందుకు పుట్టావు, నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమైనది, నువ్వు దేవుని కొరకు ఏమి చేయాలి, నీ జీవితము దేవుని విషయంలో నెగ్గాల్సి ఉన్నది అనేది తెలుసుకోవటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఏం చేయాలి, ప్రయాసపడాలి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అంటారు ఆ జన్మలు ఉంటాయి. ఏం జన్మ, పోయిన జన్మలో కుక్కలా పుట్టాను, వచ్చే జన్మలో నకలా పుడతాను, ఈ జన్మలో మనిషిలా పుట్టాను అని అనుకుంటారేమో. ఇదంతా భ్రమ. ఒక మనిషిలాగా నువ్వు పుట్టడం అనేది నువ్వు చేసుకున్న గొప్ప అదృష్టం అంతే. జన్మలు ఉండవు, అవన్నీ ఒట్టిదే, వాటిని నమ్మకూడదు. ఒకటే జన్మ. మనిషిలాగా నువ్వు పుట్టావా, నువ్వు ఖచ్చితంగా దేవుని కుమారు యొక్క ఆయన పోలికలో మనల్ని పంపించాడు ఇక్కడికి. ఆయన పోలిక చొప్పున మనల్ని ఏం చేశాడు దేవుడు, అలాగ చేశాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే దేవుని ప్రేమ ఎంతగా ఉంటుందంటే, చూడండి, ఇంట్లో వాళ్ళు పట్ల మనం విసిగిపోయామనుకో, మనం ఏం చేస్తాం, పట్టించుకోవడం మానేస్తాం. వాడు చావాడు చేస్తాలే, నాకెందుకు అనుకుంటాం కదా, అవునా కదా.
బైబిల్లో ఏముందంటే, నా సహోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి ప్రభు అని ఒక ఆయన అడిగినప్పుడు, 70 మార్లైనా సరే నీ సహోదరుని ఏం చేయాలి? క్షమించాలి. సరే 70 సార్లు కాదు, 1000 సార్లు క్షమించిన తర్వాత నా హృదయం వాడి పట్ల ఏమైపోయింది? విసిగెత్తిపోయింది. విసిగెత్తిపోయిన తర్వాత నేనేం చేస్తాను? అనుకోకుండా మనిషిని కాబట్టి విడిచిపెట్టాలని ఆలోచన వచ్చింది. కానీ ఆయన దేవుడు కాబట్టి, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను విడిపోకుండా అనేక సార్లు, ఒక రోజుకి ఎన్నెన్ని పాపాలు చేస్తామో మనకు బాగా తెలుసు. ఒక రోజుకి దేవుని చిత్తమైన మార్గంలో మనం ఉండకుండా పడిపోయి దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఎన్నెన్నో చేస్తామో మనకు బాగా తెలుసు. నిజం చెప్పండి, ప్రతిరోజు ఉదయం లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నిజం చెప్పండి, ప్రతిరోజు ఉదయాన్నే లెగవగానే నువ్వు తిండి తినేటప్పుడు ఈ మెతుకు దేవుడు ఇచ్చాడని చెప్పేసి ఎంతమంది ఆలోచిస్తారు? దేవుడిని ప్రేమించడం అనేది నీ తల్లిదండ్రుల మీదకి తిరగబడుతున్నావా? నీలో దేవుని ప్రేమ ఉంటే అలా ఎందుకు చేస్తావు అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అసలు ఆలోచనలు ఎందుకు రావట్లేదు మనకి? ఎందుకని రావట్లేదు? అనుకోని పాపంలో మనం ఉంటేనే మనకు తెలుసు దీన్ని చేయకూడదని, మనకు తెలుసు దాన్ని చూడకూడదని, మనకు తెలుసు దాంట్లో ప్రవేశించకూడదని, మనకు బాగా తెలుసు పాపము దేవుని నుంచి దూరం చేసే సంగతి. అయినా సరే మనం ఏం చేస్తాం తెలుసా? 2 గంటల దాకా ఫోన్ నొక్కుతాం కానీ 2 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎంత సిగ్గుచేటది! భక్తిహీనత మనల్ని ఏం చేసిద్ది? దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనివ్వకుండా ఆర్పివేసిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రయాసపడాలంట వీటిని సంపాదించుకోవడానికి. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని, ఈ 6టిని సంపాదించుకోవడానికి ప్రయాసపడినప్పుడు నీకు దేన మనసు అనుగ్రహించబడింది. ఈ దేన మనసు దేవుని యొక్క దర్శనం నీలో కలుగజేసింది. దేవుని యొక్క దర్శనంలో కొనసాగడానికి అప్పుడు ప్రయాణమయ్యి వెళతా ఉంటాం. యాకోబు మోసగాడిగా ఉన్నంతకాలం దేవుని యొక్క చిత్తం ఆయనకి ఏం చేయలేదు, అనుగ్రహించబడలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క పిలుపు, దేవుడు ఆయనతో కలలో మాట్లాడాడో తర్వాత నుంచి ఆయన జీవితం అయిపోయింది, మారిపోయింది. ఎవరు మలిచారు ఆయన జీవితాన్ని? దేవుడు మలుచుకున్నాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయనకి చిత్తము చొప్పున జరిగించే పాత్రగా, మహిమతో నింపబడిన పాత్రగా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఎంచుకున్నాడు. చాలామంది అనుకొని ఉంటారు వాళ్ళ దేశంలో ఉన్నాడు, వాడు అన్నకు భయపడి పారిపోయాడు రా, దేశ దిమ్మరే ఏం చేశాడు? తిరుగులాడతాడు, ఇక వాడు అట్టే చచ్చిపోతాడని చెప్పి అనేక మంది అనుకొని ఉండొచ్చు ఆ రోజుల్లో. కానీ ఆయనలో ఏముంది? వెళ్ళే మార్గంలో దేవుని చేత తాకబడ్డాడు, వెళ్ళే మార్గంలో దేవుని చేత ఏర్పరచబడ్డాడు, వెళ్ళే మార్గంలో దేవుడిని ఏం చేశాడు? ఆయన ప్రార్థించాడు. వెంటనే దేవుని యొక్క చిత్తం ఆయన ఏం చేసింది? మలిచింది. దేవుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఆయనతో ఏం చేశాడు? మళ్ళీ మాట్లాడుతున్నాడు. అలాగా మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఇశ్రాయేల్ ప్రజలందరికీ మూల పురుషుడిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ వచనము. మధ్యన ఉన్న మహనేదానులో అక్కడి నుంచి చదవండి. చూడండి అక్కడ, మరి యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనేదానులో అతను రేపుటకు మొదలుపెట్టిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దర్శనము బలము కలుగజేస్తుంది. హల్లెలూయా. నా వైపు చూడాలి. దేవుని యొక్క దర్శనం నీకు ఏం చేసిద్దంట? బలము కలుగజేసిద్దంట. ఏం కలుగజేసిద్ది? నీకు బలమును కలుగజేసిద్దంట. ఇవి సంసోను గారి దగ్గరికి మనం వచ్చాం. సంసోను యొక్క వాళ్ళ అమ్మ నాన్నతో దేవదత్త ప్రత్యక్షమయ్యి దేవదత్త చెప్పింది, అతను నాజీరు చేయబడినవాడు, చచ్చిన దాన్ని ముట్టకూడదు, అతను జుట్టు కత్తిరించబడకూడదు, అతను ఏం చేయకూడదు, అపవిత్రమైన దేనిని కూడా ఏం చేయకూడదు, ముట్టకూడదు అని చెప్పి ఎవరికి చెప్పింది? దేవదత్త వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? వాళ్ళ కొడుకుని దేవదూత అంటే దేవుడు దేవదూత ద్వారా దేన్నైతే పలికించాడో ఆ మార్గంలో బిడ్డను ఏం చేశారు? వాళ్ళు పెంచారు. ఎప్పుడైతే ఆయన పట్ల దేవుని చిత్తము నిర్ణయ కాలం వచ్చినప్పుడు, దేవుని చిత్తం నెరవేర్చబడడానికి ఇంకోటి ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. నిర్ణయ కాలం ఎప్పుడైతే సంసోను విషయంలో వచ్చిందో, సంసోను ఎప్పుడైతే యవన దశకు వచ్చాడో, సంసోను ఎప్పుడైతే పెద్దవాడు అయ్యాడో, సంసోను యొక్క తల్లిదండ్రులు ఆయన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు, ఆయన పట్ల ఒక దర్శనం కలిగి పెంచారు. వీడు ఏం చేయబడినవాడు? యెహోవాకు నాజీరు చేయబడినవాడు, యెహోవా కొరకు ఏర్పరచబడినవాడు. వీడి పట్ల దర్శనాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చేలాగా వాడిని పెంచాలని చెప్పేసి ఎప్పుడైతే సంసోను వాళ్ళు పెంచారో, ఎప్పుడైతే సంసోను యొక్క తల్లి గారు, సంసోను యొక్క తండ్రి గారు సంసోను యొక్క దర్శనాన్ని గౌరవించి సంసోను దేవుని కొరకు పెంచారో, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, అపవిత్రతను ముట్టకుండా ఆయన పెంచారు. అప్పుడు ఆయన్నే ఏం చేసిందంటే యెహోవా ఆత్మ రేపుటకు మొదలుపెట్టిన. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆత్మ రేపుటకు మొదలుపెట్టినప్పుడు ఆయన ఏమయ్యాడు? బలవంతుడిగా మార్చబడ్డాడు. దేవుని చిత్తములో ఉన్నప్పుడు, దేవుని దగ్గర పాదముల దగ్గర ఉన్నప్పుడు, దేవుని చిత్తము తెలియకపోయినా సరే, దేవుని యొక్క మార్గము తెలియకపోయినా సరే, రక్షణ కరువైనప్పుడు, కన్నీడే మిగిలిపోయినప్పుడు, దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏడ్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ యొక్క ఏడుపుని ఎవరు విన్నారు? దేవుడు విని ఒక బిడ్డని
ఆమె కడుపులో పుట్టించి వాళ్ళ ద్వారాగా నీతిగా న్యాయంగా వాళ్ళ బిడ్డను పెంచేట్లుగా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పి, దేవుడే ఆయన ఏర్పాటు చేసుకొని, దేవుని యొక్క ఆత్మ ఆయనలోకి వచ్చి, దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి రేపుటకు మొదలుపెట్టిందంట. ఎవరిని? సంసోన్ని. ఎప్పుడైతే యెహోవా ఆత్మ సంసోను రేపుటకు మొదలుపెట్టినో శత్రువులకు భయం మొదలైంది. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఎందుకు? యుద్ధము యెహోవాదే. దర్శనము వల్ల నువ్వు బలపరచబడతావు. ఫస్ట్ ఏంటిది? మొట్టమొదటిది దర్శనం అనేది నీ గురిని తెలియజేసిద్ది. ఈ గురిని తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి? దేని మనసు కలిగి ఉండాలి, నీతిని, వీటన్నిటిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. రెండోది వచ్చేసి దర్శనం వల్ల బలపరచబడాలి. హల్లెలూయా. దర్శనం వల్ల బలము కలిగిద్ది. హల్లెలూయా. దర్శనం వల్ల పేరు కలిగిద్ది. దర్శనం వల్ల ఆరోగ్యం కలిగిద్ది. దర్శనం వల్ల ఒక రాజ్యం అనుగ్రహించబడిద్ది. హల్లెలూయా. నీ చిత్తము దేవుని యొక్క చిత్తంలో నువ్వు ప్రయాణం అయిపోయేటప్పుడు అయిపోయింది అనుకుంటారు జనమందరూ కూడా. అంతేక వీడు దాచిపోయేట ఈ సంసోను ఇప్పుడు పెరిగిందాకా ఆగారా లేదా? ఒకసారి రక్షణ వచ్చిన వాళ్ళకి లేదు. సంసోను పెరగాలిగా, పెరిగాడు. దేవుని చిత్తానుసారంగా ఉండాలిగా, ఉన్నాడు. దేవుని చిత్తానికి లోపడాలిగా, ఉన్నాడు. సంసోను కూడా దేవునికి భక్తి అలవాటు పడాలి కదా, ఉన్నాడు. ఎలాగైతే దేవునికి లోపడ్డాడో నిర్ణయకాలం ఎప్పుడైతే వచ్చిందో యెహోవా ఆత్మ ఆయనలోకి వచ్చింది. మహనీయ దానిలో దేవుని యొక్క ఆత్మ ఆయన రేపుటకు మొదలుపెట్టాను. తర్వాత యెహోవా ఆత్మ అతను రేపుటకు మొదలుపెట్టిన చూడండి, బలముగా అతని మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే చీల్చిపడేశాడు ఒక్కొక్కరిని. మనుషుల బలము కాదది. మనుషుడు ఎంతమంది మహా అయితే ఎంతమంది కొట్టగలరు? మీరు డబ్ల్యూడబ్ల్యూ చూసారా? ఆ డబ్ల్యూడబ్ల్యూలో ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు ఒక 2 నిమిషాలు కొట్టుకోవాలి, ఇద్దరికి ఏమొచ్చింది? రొప్పి వచ్చింది. ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది. ఇంకొన్ని వీడు గొద్దలేడు, వీడు నన్ను గొద్దలేడు. ఏమైపోయింది అక్కడ? అలసిపోతారు. సరే మహా అయితే మంచిగా ఆ జిమ్కి వెళ్ళి లేకపోతే మంచిగా కండ్లుండి వాడి తెలివితేటలు గలవాడైతే ఒక 5 కొట్టిండు అనుకున్నాం. కొట్టగానే ఏమొచ్చేసింది అక్కడ? ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది, రొప్పి వచ్చింది. ఇక వాడు ఏం చేయలేడు. ఆ సినిమాలో చూపించినంత ఇదే ఉండదు అక్కడ. మనిషి శరీరం బలహీనమైంది. ఇప్పుడు బలహీన పడిపోయినా ఒక 20 నిమిషాల తర్వాత ఏమైపోతావు? నువ్వు బలహీనం అయిపోతావు ఖచ్చితంగా. అవునా కదా? బలహీనం అయిపోతావు, బలహీనం అయిపోతావు. కానీ యెహోవా ఆత్మ సంసోనులోకి రాగానే బలహీనుడయ్యాడానా? లేదు, బలముగా మార్చబడ్డాడు, బలవంతుడయ్యాడు. యెహోవా ఆత్మ వచ్చింది, ఏం చేశాడు? ఫస్ట్ 10 మందిని కొట్టగానే బలహీన పడ్డాడా? లేదు. అసలు ఎంత నాకు అక్కడ చదివినప్పుడు గూస్బంప్స్ వస్తూ ఉంటాయి. ఎలాగుంటుందంటే ఒక మనిషిని దేవుడు బలపరిస్తే అరే గాడి దవడ ఎముకతో చంపడం ఏంటి అయినా కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా వాస్తవమై ఉన్నది. లిఖితముగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రవక్తలను ప్రేరేపించి ఆ మాటలను రాశాడు కదా. అటు మీరు గమనించండి, మీకు చూపిస్తాను చూడండి. 14:6 ఆత్మ రైట్. యెహోవా ఆత్మ అతను ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా అతను దాన్ని చీల్చిన. దేనిని? సింహమును చీల్చిపడేశాడు. అక్కడ చూడండి 14:19 యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతను అస్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని అతను లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నికి చేత కాల్చబడిన జనపనార వలె సంఖ్యలను అతని చేతుల నుండి విడిపోయిన. అతను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాపి దాన్ని పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను నేను చంపి ఉన్నానని చెప్పేసి దేవుడు నన్ను మహింపరుస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి ఏం జరిగింది. యెహోవా ఆత్మ ప్రేరేపించింది. సమయాన్ని బట్టి దేవుడు ప్రేరేపిస్తాడు మనల్ని. హల్లెలూయా. సమయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేరేపిస్తాడు. ఎలాగంటే మీరు చూడండి, ఒక్కోసారి మేము చాలా సైలెంట్గా ఉంటాం. అంటే సైలెంట్గానే నడుస్తూ ఉంటుంది ప్రేయర్ నడిచినప్పుడు దురాత్మ కనుక ఎంటర్ అయిందా, ఒక ఈవిల్ స్పిరిట్ కనుక వచ్చిందా, వెంటనే దేవుని యొక్క ఆత్మ ఏం చేసింది? హృదయంలో ఉండి రేపెత్తి అయ్యా ఏసయ్యా అజ్జేది ఇంకా యేసుక్రీస్తునామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. వచ్చే బయటికి అనగానే అపోది ఏమైపోతాడు? నిన్ను చూసి గడగడలాడిపోతాడు. దేవుని యొక్క ఆత్మ కనుక మనలో నివాసం చేస్తే, దేవుని యొక్క ఆత్మ కనుక నిన్ను ప్రేరేపించడానికి మొదలు పెడితే, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్న ఆత్మని నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా. దర్శనము తెలుసుకున్న వాడి మీదకి శాపం పని చేయదు. దర్శనములో కొనసాగే వాడి మీదకి పాపం మేలుబడి చేయదు. దర్శనము కొనసాగుతున్న కనుక నీలో ఉంటే నీకు మంచి ఆరోగ్యాన్ని గురించబడింది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు, ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు, ఆయనే నిన్ను పోషిస్తాడు. దర్శనం కలిగిన క్రైస్తవుడికి మార్గం ఇది. చూడండి, సంసార జీవితంలో ఎప్పుడైతే
ఏమో కలిగింది ఇప్పుడు? యెహోవా ఆత్మచేత, అంటే దేవుని యొక్క మార్గానికి ఇష్టపడి దేవుణ్ణే ప్రేమించి దేవుని వైపు ఆయన మనసు పెట్టి దేవుని కొరకు ఆయన బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మని ప్రేరేపించి శత్రువులందరూ కూడా ఇక సంసోనుకి భయపడేలా చేసింది. అక్కడ దాకా బాగానే ఉంది, అక్కడ దాకా బాగానే నడిచాడు, బాగానే ఉంది, బాగానే వచ్చాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి ప్రేమించవలసిన ప్రేమంతా కూడా ఒక స్త్రీ మీదకి వెళ్ళిపోయింది. దెలీలా అనే దేవి వచ్చింది ఆయన జీవితంలోకి. ఎప్పుడైతే స్త్రీ ఎంటర్ అయిందో, ఎప్పుడైతే ఆయన స్త్రీ ఎంటర్ అవగానే ఆయన గురి ఏం చేశాడు? ఆయన మర్చిపోయాడు. ఏం చేశాడు? ఆయన గురి మర్చిపోయాడు. అరే, శత్రువులను చంపడానికి దేవుడు నిన్ను మొదలుపెట్టాడు, పలానా చోట పోయి పలానా చోట ఉండరా బాబు అంటే ఏం చేశాడు? అన్ని దేశస్తులైన స్త్రీ కొరకు సమయం వెచ్చించాడు. నీకు ఆమెతో టైం స్పెండ్ చేస్తున్నాడు. యుద్ధానికి పోవాల్సిన సమయంలో కూడా ఏం చేస్తున్నాడు? ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఆమె తన లారలమైన మాటల చేత ఆయన్ని ఆమె తొడ మీద పడుకోబెట్టుకొని ఏం చేసింది? సైలెంట్గా ఆయన జుట్టు కత్తిరించగానే ఈ లోపల శత్రువులు వచ్చి ఆయన మీద పడ్డారు. యెహోవా తనను ఎడబాసినని కూడా ఆయనకు తెలియలేకపోయిందంట. ఏమైంది? ఎడబాయటం అంటే ఏంటిది? ఎడబాపు అంటే ఏంటిది? విడిచిపెట్టడం. ఏంటిది? విడిచిపెట్టడం. దేవుడిని ప్రేమించడం మానేసి మనుషులను ప్రేమించావా, దేవుడిని విడిచిపెడతాడు. దేవుని యొక్క ఆత్మను ఏం చేసిద్ది? విడిచిపెట్టిద్ది. నీ ఆత్మ ఆరిపోయిద్ది, నీ దర్శనము ఆరిపోయిద్ది. అక్కడ చేత నీ యొక్క పిలుపు అనేది ముగించబడతా ఉంటుంది. పిలుపు కనుక ముగించబడిందా నీ ప్రాణం ఉండదు. వెంటనే ఎప్పుడైతే సంసోను ఈ దెలీలా మాయలో పడి దర్శనాన్ని మర్చిపోయాడో, ఎప్పుడైతే సంసోను ఈ దెలీలా మాయలో పడి దేవుని యొక్క పిలుపుని మర్చిపోయాడో, ఎప్పుడైతే సంసోను ఈ దెలీలా మాయలో ఉండి దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోయి ఆ స్త్రీని ప్రేమించడం మొదలుపెట్టాడో, ఆయనలో ఏం జరిగింది? బలహీనుడైపోయాడు. ఏమైపోయాడు? ఆయన బలహీనుడైపోయాడు. బలహీనగానే శత్రువు చేతికి చిక్కగానే శత్రువు ఏం చేస్తాడో తెలుసా? మొట్టమొదటిగా నువ్వు శత్రువు చేతికి చిక్కగానే నీ కన్నులను, నీ ఆత్మీయ నేత్రాలను దొంగిలిస్తాడు. ఇక్కడ సంసోను పట్టబడగానే సంసోను మొట్టమొదటి ఏం చేశారు? సంసోను యొక్క కళ్ళు పీకేశారు. గుడ్డు బ్రతికుండగానే కళ్ళు చేతులు పెట్టి లాగేశారు. అంతే. సంసోను దొరికాడు కదా శత్రువుల చేతికి, లాగేయగానే ఇంకేమైపోయింది? ఆయనలో ఉన్న బలం అంతా కూడా పోయింది. ఇప్పుడు విరజింపుకొని వాళ్ళ శత్రువులు చంపాలనుకుంటాడా? కానీ ఈ బలం ఆయనలో ఉన్న బలము కాదు కాబట్టి, ఈ బలం ఆయన వల్ల కలిగిన బలము కాదు కాబట్టి, ఆ బలము దేవుడి వల్ల కలిగిన బలమే కాబట్టి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకునేంత వరకు ఆయనలోకి ఏమి రాదు, మరలా ఆ ప్రభావం రాదు. హల్లెలూయా. దేవుడు మరలా నేను జ్ఞాపకం చేసుకునేదాకా నీళ్ళకి ఆ ప్రభావం ఏం చేయదు, రాదు. నువ్వు అమ్మాయి ఒడిలో అంతకాలం అక్కడే ఉంటావు, బలహీనుడిగా మార్చబడతావు, నీ దర్శనం మర్చిపోతావు, ప్రార్థన మర్చిపోతావు. ఇంకేమైపోయింది? నువ్వు ప్రేమించే పురుషుడి కోసం, నువ్వు ప్రేమించే స్త్రీ కోసం, నువ్వు ప్రేమించే అమ్మాయి కోసం, అబ్బాయి కోసం నీ గురి అల్లుగా మార్చబడింది కదా. నీ గురి తిప్పగానే అసలు ఇదే మార్గం, నువ్వేటి తిరిగావు కాబట్టి వెంటనే భవిష్యత్తు గురించిన భయం మొదలైంది. హల్లెలూయా. వెంటనే సంపాదించాలని ఆశపడతావు. హల్లెలూయా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కదా. డబ్బు మీదకి నీ మనసు వెళ్ళిపోయింది. ఏమైపోయింది అంటే అపవాది దెబ్బ కొట్టే దేవుడిని ఆయన ఏం చేశాడు? నేను దేవుళ్ళనే ఉన్నాను అనుకుంటున్నాడు. నేను చర్చికి వెళ్తున్నాను ఊహలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అనే భ్రమలో ఉన్నాడు. కానీ వీడు ఎక్కడ చేతిలో ఉన్నాడు? అమ్మాయి చేతిలో ఉన్నాడు. కానీ వీడు ఎక్కడ ఉన్నాడు? శత్రువు చేతిలో చిక్కుబడిపోయి ఉన్నాడు. చాపకందర నీరులాగా పాపం విస్తరించింది. హల్లెలూయా. చాపకందర నీరులాగా పాపం ఎప్పుడైతే విస్తరించిందో నీలో భక్తి భావం పోయిద్ది, నీలో బూతులు వస్తాయి, ఆటోమేటిక్గా నీ ఆలోచనలు మారిపోతాయి, ఆటోమేటిక్గా దేవుడిని పొగడాల్సిన నీ నోరు దేవుడు లేడని మాటలు చేసుకొచ్చింది. నీ చేతనే అపవాది ఏం చేస్తాడు? నిన్ను నీతి సాధకములైన నీ శరీరాన్ని నీతి సాధనములుగా మార్చబడిన అవయవాలన్నిటిని దుర్నీతి సాధకములుగా అపవాదికి నువ్వు అప్పగించావు కాబట్టి దేవుని యొక్క ఆత్మను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పరిశుద్ధత లేదు కాబట్టి పరిశుద్ధుడైన దేవుని బలము నీలోంచి వెడలిపోయింది. పరిశుద్ధుడైన దేవుడు నీలో నివాసం చేయలేదు కాబట్టి అపవాది నీ మీద రాళ్ళేయటం మొదలు పెడతాడు. అవే నిందలో. ఓ ఎప్పుడు మనతో భక్తి చేశాడు, ఆయన బాగానే చేశాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే భక్తిహీనత సహవాసం కూడా చేయకూడదంట. దేవునితో ఇది చెడు అనిపించిందా, ఇది దీనితో ఉంటే ఇది సాక్ష్యాన్ని పాడు చేసేది అనిపించిందా, వెంటనే నువ్వేం చేయాలి? సాక్ష్యాన్ని పాడు చేసే పనులకు మాత్రమే కాదు, సాక్ష్యాన్ని పాడు చేసే వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీ సాక్ష్యం కాపాడబడతా ఉంటుంది. సాక్ష్యం పాడైతే ఇంకేముంది? నీ భక్తి లేనప్పుడే కదా సాక్ష్యం పాడేది. నీ గుండెల్లో భక్తి కనుక ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తావు. నువ్వు ఎప్పుడైతే ప్రేమను మర్చిపోతావో, ఎప్పుడైతే దేవుడిని మర్చిపోతావో, ఎప్పుడైతే దేవుని మార్గానికి వ్యతిరేకంగా మార్చబడతావో, నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోతావు, అపవాది నిన్ను దాడి చేసే విషయాన్ని మర్చిపోతావు, సాతాను కూడా ఎక్కడ చేరబడతాడు? ఆటోమేటిక్గా నీ హృదయాన్ని పట్టుకుంటాడు. హల్లెలూయా.
ఏం పట్టుకుంటాడు? నీ హృదయాన్ని పట్టుకుంటాడు, నీ కళ్ళు దొంగిలిస్తాడు వాడు, నీ చూపు కోల్పోతావు. నువ్వు ఎలాంటి చూపు? ఆత్మీయమైన చూపు కోల్పోతావు. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎలా బతుకుతావు అనే ఆలోచనలు వస్తాయి నీకు. ఈ రోజుల్లో నేను సంపాదించకపోతే ఎలా నేను బ్రతకాలనే ఆలోచనలు నీకు వస్తాయి. జనం అందరూ పేరు పెడతారు. ఏంటిది ఇది? ఉట్టిది. చర్చికి వెళ్ళేటప్పుడు అసలు ఏంటి లేదు, సరదాగా బయలుదేరి వెళ్తాడు, అసలు మామూలుడు కాదని చెప్పి మాట్లాడతారు. నెల్లగానే భాషలో మాట్లాడతాడు, ఎగురుతాడు, చప్పట్లు కొడతాడు. అసలు ఏం లేదు, ఊరి దేవుని ఆత్మ వీళ్ళలోనే ఉందన్నట్టు కనిపించింది. ఏమైంది? అసలు అయ్యగారులో కూడా లేదు, ఇది వీళ్ళలోనే పనిచేస్తుంది. అబ్బాయి ప్రవచనాలు చెప్తే మాత్రం ఆకాశం ఊడిపడిద్ది అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే దేవుని యొక్క ఆత్మ వాడిని ఏం చేసింది? ఎడబాసింది. దేవుని యొక్క ఆత్మ వాడిని ఎడబాసింది. కాబట్టి చెప్తున్నాను జాగ్రత్తగా నండి. ఒకవేళ అనుకోకుండా నువ్వు పాపంలో పడిపోవచ్చు, ఒకవేళ తెలియకుండా నువ్వు జారిపోయి ఉండొచ్చు, ఒకవేళ తెలియకుండా నువ్వు ఆరిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు నిజంగా ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుని పిలుపు చేత ఏర్పరచబడితే, నువ్వు నీకు నిజంగా దేవుని కొరకు బ్రతకాలని దర్శనం కనుక నీలో ఉన్నదంటే, ఆరిపోయిన స్థితిలో కూడా దేవుని యొక్క ఆత్మని ఏం చేసింది? ప్రేరేపించింది. హల్లెలూయా. చూడండి, సంసోను ఎప్పుడైతే ఆరిపోయాడో పశ్చాత్తాపం మొదలుపెట్టాడు. హల్లెలూయా. సంసోను ఎప్పుడైతే జారిపోయాడో దేవుని దగ్గర క్షమాపణ అడగడం మొదలుపెట్టాడు. సంసోను ఎప్పుడైతే పాపములో పట్టబడి కన్నులు కోల్పోయి జీవితం అంతా అయిపోయింది, ఇంక ఎవరు దిక్కు? దేవుడే దిక్కు, దేవుడే ఆశ్రయము. బలము కలుగజేవాడు ఆయనే, శక్తిని కలుగజేవాడు ఆయనే, రక్షణ కలుగజేవాడు ఆయనే. శత్రువుల చేతుల్లోంచి, అనారోగ్యముల సమస్యల్లోంచి, దుష్టుల యొక్క బాధల్లోంచి, అపవాది కోరల్లోంచి నీ ప్రాణమును కాపాడగలిగిన దేవుడు ఎవరు? ఆయనే కదా. ఇప్పుడు గుర్తొచ్చాడు ఎవరికి? సంసోనుకి. సంసోను గుర్తురాగానే దేవుడు గుర్తు. పాపంలో ఉన్నాడు నిజమే, కాదంటలేదు. పాపం చేత పట్టబడ్డాడు, కాదంటలేదు. కళ్ళు కోల్పోయాడు, అయినను కాదంటలేదు. అయినా కానీ ఏం చేశాడంటే దేవుణ్ణి ప్రార్థన చేశాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. హల్లెలూయా. దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడంటే నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు నిన్ను క్షమించి కూడా మరి ఒక తరుణాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడు బాబు అంటే, ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు ఆయన కొరకు చేయవలసింది ఒకటి ఉన్నది విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆయన కొరకు నియమించబడ్డ వ్యక్తివని, నువ్వు ఆయన కొరకు ఏర్పరచబడ్డ వ్యక్తివని, ఆయన దర్శనాన్ని ముగించడానికి నీ ప్రాణం ఇంకా నీలో నిలిచి ఉన్నదని నువ్వు గ్రహించాలి. ఇన్నిసార్లు దేవుడు క్షమించినా కానీ నువ్వు ప్రాణంతో ఉన్నావంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన కొరకు నువ్వు చేయవలసిన కార్యం ఒకటి మిగిలిపోయినది. ఇప్పుడు సంసోను ద్వారా వచ్చిన దర్శనం ఆయన ఏం చేయాలి? ఆయన ఈ దర్శనం కోల్పోయాడు. ఆయన అవునా కాదా? నా వైపు చూడాలి. దర్శనం ఏం చేశాడు? సంసోను కోల్పోయాడు. ఎవరి చేతులు? అరే 1000 మందిని పచ్చి గాడి దవడెముతో కొట్టి పడేశాడు ఆయన. ఒక స్త్రీ ఏం చేసింది? ఆయన్ని లూటీ చేసి పడేసింది. అంతే. దేవుని చిత్తానికే కాదు కదా, అసలు సరిహద్దుల్లో కూడా లేకుండా చేసిందాం. ఆయనకే తెలియదు దేవుడు ఎడబాసాడని. యెహోవా ఎడబాసిరని ఆయన ఏం చేశాడంట? తెలుసుకోలేక విరజిమ్ముకోవాలనుకున్నాడంట. కానీ ఏమైపోయింది? భక్తి అంతా లూటీ అయిపోయింది, బలం అంతా చల్లారిపోయింది. వెంటనే ఇంకా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ గుడిలో ఉండి పశ్చాత్తాపడి కండ్లు పోయినా సరే దేవుడిని ఏం చేయటం మొదలుపెట్టాడు? వేడుకోవటం మొదలుపెట్టాడు. నువ్వు దేవుని చిత్తకు దూరం అవగానే, దేవుని చిత్తం నేను దూరంగా ఉంటున్నాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాను, పాపము చేత పట్టబడ్డాను, పాపం యొక్క మార్గంలో ఉన్నాను, పాపం యొక్క ఒడిలో ఉన్నాను, పాపములో ఉండి నేను విడిపించబడలేకపోతున్నాను అనే సరే బలహీనతలో ఉండి కూడా నువ్వేం చేయాలి? మొర్రపెట్టుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. సంసోను జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బలవంతులుగా ఉన్నప్పుడు కానీ బలహీనంగా మార్చబడ్డావేమో. ఒకప్పుడు భక్తి చేసావు, ఇప్పుడు దారుణంగా ఆరిపోయి ఉంటావు. ఒకప్పుడు పరిస్థితులన్నీ బాగున్నాయి, ఇప్పుడు దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయావు. నువ్వు నిన్ను చూసి నీకే అసహ్యం పడుతూ ఉండొచ్చు. ఈ బెచ్చి నేను దేవుని పనికిరాను నువ్వు అనుకోని ఉండొచ్చు. కానీ ప్రభువుని కనుక నువ్వు అడిగావంటే, ప్రభువుని కనుక నువ్వు మొర్రపెట్టావంటే, దేవా ఈ దర్శనం నెరవేర్చడానికి నా బలమును కలుగజేయండి, నీ చిత్తమును నెరవేర్చడానికి నా బలమును కలుగజేయండి, నీ చిత్తమును నెరవేర్చి నీ యొక్క పిలుపును ముగించడానికి, నీ కొరకు ఈ బ్రతికించబడిన నీ ప్రాణాన్ని నీ కొరకు నేను నిజంగా జీవించాలంటే నన్ను బలపరచు ప్రభు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, యెహోవా ఆత్మ మరలా నేను ఏం చేసిద్ది? బలపరిచింది. హల్లెలూయా. సంసోను ఏ ఆత్మ అయితే బలపరిచిందో, సంసోను దేవుడు గొప్పవాడు కాబట్టి, సంసోను నమ్మినవాడు ఎడబాసే దేవుడు కాదు కాబట్టి, ఆయన పశ్చాత్తాపాన్ని ప్రేమించే దేవుడు కాబట్టి, క్షమాపణ ప్రేమించే దేవుడు కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను క్షమించు, ఈ ఒక్కసారి మాత్రం నా బలపరచని అడిగాడు. కాబట్టి వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆయనలోకి ఏమొచ్చింది? మరలా బలం వచ్చేసింది. గుడి స్తంభాలని గుడికి ఆధారమైన 2 స్తంభాలు కట్టారు ఆయన్ని. ఆ 2 స్తంభాలు కట్టగానే ఎప్పుడైతే సంసోనులకి బలం అనుగ్రహించబడిందో, ఎప్పుడైతే సంసోనులకి బలం వచ్చిందో, ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోను బలపరచడం మొదలుపెట్టిందో, ఒక్క దెబ్బతోనే గుడిలో ఉన్న జనాలందరినీ చంపేశాడంట. ఆ గుడి లాగగానే కూలిపోయింది. ఆ గుడి ప్రజలందరి మీద పడి సంసోను ఒక్కడే కాదు, మరణంలో కూడా సంసోను ఏం చేశాడు? యుద్ధంతో చనిపోయాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా.
సంవత్సరం బ్రతికున్నప్పుడు చంపిన నాటి మనుషుల కన్నా కానీ ఆ గుడిలో ఆ రోజు చనిపోయిన వధ ఎక్కువగా ఉందంట. ఎవరి వల్ల సాధ్యపడింది ఈ బలము? ఈ బలం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మాట్లాడాలి. దేవుని దగ్గర నుంచి వచ్చిన బలం ఇది. ఇలాంటి బలాన్ని పొందుకోవాల్సిన నువ్వు, ఇలాంటి దర్శనంలో కొనసాగాల్సిన నీవు, ఇలాంటి శక్తిని పొందుకోవాల్సిన నీవు విశ్వాసహీనురాలుగా, విశ్వాసహీనుడిగా, భక్తిహీనురాలుగా మార్చబడి ఆరోగ్యం కోసం నాకు ఆరోగ్యం లేదు అయ్యారు అని చెప్పే స్థాయికి దిగజారిపోయావే. ఎంత దారుణం అది, ఎంత దారుణం అది. ఆలోచిస్తున్నారా లేదా ఒకసారి మీరు? గమనిస్తున్నారా లేదా ఒకసారి మీరు? ఆరోగ్యం కోసం ప్రభు యొక్క దర్శనం ఆరోగ్యాన్ని కలుగజేయదా? దేవుని యొక్క దర్శనం నిన్ను పోషించలేదా? తండ్రి, తిండికి లేక బాధపడుతున్నాను, సింహపు పిల్లలైనను లేమి గలవ ఉంటేమేమి, కానీ నా పిల్లలైన మీకు ఏ లేమి కూడా ఏ మేలు కొదువు ఉండదంట. ఆయన పోషించగలిగిన దేవుడు, ఎందుకంటే ఆయన శక్తి కలిగిన వాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే కొరత నుంచాడు దేవుడు. పోషిస్తాడు ఆయన, బ్రతికిస్తాడు ఆయన, బలపరుస్తాడు ఆయన. ఇంకోటి వచ్చేసి దేవుని యొక్క దర్శనం నీకు ఏం చేసిద్దంటే పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిద్ది. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనంలో కనుక నువ్వు నిలబడి ఉన్నావంటే, దేవుని యొక్క దర్శనంలో కనుక నువ్వు కొనసాగుతూ ఉన్నావంటే, దేవుని యొక్క దర్శనం కొరకు బ్రతకగలిగిన ఓపిక నీలో ఉంటే దేవుడు నీకు ఘనతను కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు చెరపట్టబడిపోయాడు. దేనికి తీసుకెళ్తారు చూడండి? చెరలో ఎవరిని వేస్తారు? ఖైదీలను వేస్తారు. దానియేలుని ఎందుకు తీసుకెళ్లారు హే బాబు అంటే, వాళ్ళ దేశంలో వాళ్ళ కింద పనులు చేయించడం తీసుకెళ్లారు. వాళ్ళు చెరపట్టబడి ఏసేపు చెరపట్టబడ్డాడు. ఏ దేశంలో అయితే చెరపట్టబడి ఏ దేశానికైతే అమ్మబడ్డాడో దేవుని యొక్క దర్శనంలో ఆయన కొనసాగాడు, దేవుని యొక్క పిలుపులో నిలబడ్డాడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై ఆయన భక్తిని కాపాడుకున్నాడు, దేవుని యొక్క దర్శనం కొరకు బ్రతికాడు. కాబట్టి ఏ దేశంలో అయితే బానిసగా వెళ్ళాడో ఆ దేశానికే ప్రధానిగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఏ దేశానికైతే, ఏ నగరానికైతే బానిసగా కొనుపోబడ్డాడు ఆ దేశంలోని అధికారం చేత నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయనలాగా కలల భావం చెప్పగలిగిన వారు ఎవరు లేరు. ఎందుకంటే దర్శనం కలిగిన వాడి మనసు ఎలా ఉంటుంది తెలుసా? నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. దేవుని నువ్వు కనుగొనాలి, దేవుని యొక్క దర్శనం తెలుసుకోవాలి. అరే ఇన్ని రోజులు భక్తిలో ఉన్నావే, 6 సంవత్సరాలు ఉండొచ్చు నువ్వు భక్తిలోకి వచ్చి, ఎన్నెన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంతవరకు దేవుని స్వరం అనబడిన మాట తెలియదు, కనీసం దేవుని పాదాలు ఎలా ఉంటాయో తెలియదు, కనీసం దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలియదు, దేవుని ముఖం చూడాలని ఆశ లేదు. ఎప్పుడు చూడు ప్రార్థనకు రావటం, పనికి మన పనులు చేయటం, ఇంటికి వెళ్ళి చర్చిలో ఉన్నసేపే దేవుడు, చర్చిలో ఉన్నసేపే అయ్యా ప్రభు అని ఏడుస్తారు. అంతే. ఇంటికి పోయిన తర్వాత అయ్యా నా కొడుకు ప్రభు, అయ్యా వాడిని రక్షించయ్యా, అయ్యా వాడిని కాపాడయ్యా దేవుళ్ళు చర్చిలో ప్రార్థన చేస్తాను. ఇంటికి బారా నువ్వు చావా అని తిడతాం మనమే. ఒక నోటి నుంచే శాపవచనమును, ఒక నోటి నుంచి ఆశీర్వచనం కూడా బయలుదేరిద్దంట. అర్థమైందా? మనం దేవుని పిల్లలం కాబట్టి మన నోటి మాటలను ఏం చేస్తామంటే జరుగుతూ ఉంటాయి. మీ పిల్లలకు శాపాలు పెడతా ఉండొచ్చు, మీరు మీ యొక్క చెల్లెళ్ళు కానీ అన్నలు కానీ అమ్మ నాన్నలు కానీ మీరు తిడతా ఉండొచ్చు. నేను ఇంత బాధ పెడుతున్నాను, ఏదో ఒక నాడు చత్తవరని చెప్పి అని అన్నారా? ఖచ్చితంగా మీ మాటలు ఏం జరుగుతాయి. ఆయన అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు అంట. హల్లెలూయా. అంటే దీని ప్రకారం ఏం జరుగుతాయి? నీ ఊహలు కూడా జరుగుతాయి. ఎలా జరుగుతాయి చెప్పనా? పాపాన్ని గురించే ఆలోచిస్తూ ఉండొచ్చు, పాపం గురించి ఆలోచించి ఉంటావు. నువ్వు సరైన టైంలో నువ్వు దేన్నైతే ఆలోచించావో, దేని కొరకైతే ఆశపడ్డావో, ఏదైతే జరగాలనుకున్నావో అదే జరిగిద్ది. చాలామంది కీడే ఆలోచిస్తారు, అసలు అదే మైండ్ అర్థం కాదు. ఇప్పుడు చూడు, నాశనం గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళ మనసంతా నాశనంతో నిండి ఉంటుంది. వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అంటూ ఉంటారు. అసలు నాశనం గురించిన ఆలోచన నీలో ఉంది కాబట్టి ఆ నాశనం ఎక్కడికి వచ్చింది? నీ దగ్గరికే వచ్చింది. మీరు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? మన నోటి మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నీ దర్శనం తెలుసుకున్నప్పుడు నోరు సరిగా ఉంటుంది, ఊరు సరిగా ఉంటుంది, ఇల్లు సరిగా ఉంటుంది, ఒళ్ళు సరిగా ఉంటుంది, నువ్వు భక్తిలో నిలబడతావు, క్యారెక్టర్ సరిగా ఉంటుంది. వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేని వాడు దర్శనాన్ని కాపాడుకోలేడు. హల్లెలూయా. వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేనివాడు భక్తిని కాపాడుకోలేడు. హల్లెలూయా. యేసయ్యను నువ్వు ప్రేమించలేకపోతే, భక్తిని నువ్వు ప్రేమించలేకపోతే, భక్తిలో నువ్వు కొనసాగలేకపోతే అసలు నీకు దర్శనమే తెలియదు. వరాలు ఎలా అనుగ్రహించబడతాయి నీకు, దేవుని కొరకు ఎలా మండించబడతావు నువ్వు, అవన్నీ ఆలోచన చేసుకోవాలి. చూడండి 1 సమయంలో 2:10 త్వరగా. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగజేయును. హల్లెలూయా. నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడా? నీలోకి అభిషేకం వచ్చిందా? దేవుని నిర్ణయంలో ఉండగానే ఏమొచ్చిందంట? తాను నియమించిన రాజుకి దేవుడు ఏం చేస్తాడు? బలము కలుగజేస్తే, తాను అభిషేకించిన రాజుకి దేవుడు ఇంకేం చేస్తాడంట? అధిక బలము కలుగజేస్తాడంట. హల్లెలూయా. చెప్పండి, మీరు ఎంతమంది పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడ్డారు?
అసలు అభిషేకం ఏం చేసిద్ది తెలుసా? నీలో ఉండి పాపాన్ని అసహించుకునేలాగా చేసిద్ది, పాపాన్ని ద్వేషించేలాగా చేసిద్ది. పాపం వైపు నీ కన్నులు వెళ్లకుండా, అసలు నీ మార్గాలే వెళ్ళవు, నీ చూపులు కూడా వెళ్లకుండా అభిషేకం ఏం చేసిద్ది? నిన్ను కాపాడితే. అది నిజమైన అభిషేకం అంటే. చర్చిలో భాషలు మాట్లాడి ఇంటిపై పాపం చేయటం కాదు, అది కాదు అభిషేకం అంటే. అభిషేకం అనేది కాపాడిద్ది నిన్ను, అభిషేకం అనేది బలము కలుగు చేసిద్ది నిన్ను. ఎవరైతే అభిషేకించబడ్డాడో, ఎవరైతే పరిశుద్ధాత్ముడు అభిషేకం ద్వారా ఎవరైతే నివాసం చేస్తాడో వాళ్ళు బలహీనుడైనా సరే, నీతిమంతులు 7 సార్లు పడ్డగానే ఏం చేస్తాడంట? ఒకసారి లెగిస్తాడంట. మళ్ళీ వాళ్ళకి ఏముంది? లెగటానికి అవకాశం ఉంది. అందుకనే అభిషేకాన్ని కోరాలి, అభిషేకాన్ని అడగాలి. నీ దర్శనం నీకేం చేసిద్ది? అభిషేకాన్ని కలుగు చేసిద్ది. హల్లెలూయా. అభిషేకము ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరింద్రియముల సుఖన వాసన చేస్తాడంట. దేవుడు ఎప్పుడైతే నీళ్ళు నివాసం చేస్తాడో, శాపం నిన్ను చూసి ఏం చేస్తూ ఉంటుంది? పారిపోతూ ఉంటుంది. అందుకనే దైవజుడు ఏ ప్రాంతంలో అయితే అడుగు పెడతాడో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసి ఆ ఇంటిలో శాపం ఎరగొట్టబడతా ఉంటుంది. ఎందుకంటే అతడు యెహోవా చేత, దేవుని చేత, యేసు క్రీస్తు ప్రభువైన ఆయన పంపిన పరిశుద్ధాత్మ శక్తి చేత, దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి ఆయన మాట్లాడితే ఏం జరుగుతుంది? అక్కడ కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోతే చాలు, అసలు అమ్మో నేను చచ్చిపోతానని భయం కలిగిద్ది. అందుకనే దేవుని దగ్గర ఉన్నాను కాబట్టి, నా దర్శనం తెలుసుకున్నాను కాబట్టి, నా పిలుపు నేను తెలుసుకున్నాను కాబట్టి, ఒక సేవకుడి దగ్గర 7 సంవత్సరాలు ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు. ఆయన నిలబెట్టాడు. ఎంత మనసు తిరిగిపోయిందో తెలుసా? కానీ సేవకులు వదిలిపెట్టవచ్చు, మనుషులు వదిలిపెట్టవచ్చు, నీ దర్శనం నేనేం చేయదు? వదిలిపెట్టదు. హల్లెలూయా. నీ దర్శనం నేనేం చేయదు? వదిలిపెట్టదు. బలహీనుడు అవ్వనివ్వదు. మనుషులు నిందలేయచ్చు. ఏ నోరైతే నీ గురించి తప్పుగా మాట్లాడిందో ఆ నోటితో అయితే దేవుడిని ఏం చేస్తాడు? పొగిడేలా చేస్తాడు. హల్లెలూయా. ఏ ఊరిలో అయితే తలదింపబడ్డావో, ఏ ప్రజలైతే తలదించుకున్నావో ఆ ప్రజలు ఎదుటి దేవుడిని ఏం చేస్తాడు? తల ఎత్తి నిలబెడతాడు. హల్లెలూయా. తోకగా మార్చబడి ఉండొచ్చు. దేవుని యొక్క దర్శనంలో కొనసాగుతున్నాను కాబట్టి, దేవుని పిలుపును తెలుసుకున్నాను కాబట్టి, దర్శనంలో నేను కొనసాగుతున్నాను కాబట్టి ఆ పిలుపు నన్ను బలహీనపడనివ్వదు, ఆ దర్శనం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనివ్వదు. దేవుని కొరకు బ్రతుకుతున్నాను కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? పేరుని కలుగజేశాడు. నేను ధైర్యంగా గుండెల మీద చేపెట్టుకొని చెప్పగలను, దేవుడు నన్ను పోషిస్తున్నాడని. హల్లెలూయా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నీకు? దర్శనము పోషించిద్ది. హల్లెలూయా. దర్శనము బ్రతికించిద్ది. దర్శనము తెలుసుకోవాలి నువ్వు. అసలు నీ పట్ల దేవుని ఖచ్చితమయమైనది, దేవుని కొరకు నువ్వేం చేయాలి, దేవుని కొరకు నువ్వు ఎందుకు నిర్ణయించబడ్డావో నువ్వు తెలుసుకుంటే ప్రభువు నిన్ను ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఆ దేవుడిని చిత్తము నెరవేర్చే వారికి, అనగా ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయంట. లోకారాసిన సువార్త 12వ అధ్యాయము 47వ వచనము. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతను చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం నీకు తెలుసు, దేవుని యొక్క అభిషేకం యొక్క రుచి నీకు తెలుసు, దేవుని యొక్క సన్నిధిలో నిలబడి భాషలు మాట్లాడడం నీకు తెలుసు, దేవుని మాటలు నీకు తెలుసు, అనేక మందికి దేవుని గురించి చెప్పడం తెలుసు, ప్రార్థనా పరుడివే, ప్రార్థనా పరురాలువే. కానీ దేవుని చిత్తం ఎరిగి ఉండయో కూడా దాని చిత్తము జరిగింపని వాడికి ఏం జరుగుతాయంట? అనేకమైన దెబ్బలు తగులుతాయంట. అందుకనే నీకు ఏం చేస్తానే? ఫెయిల్యూస్ ఎదురవుతా ఉన్నాయి. దేవుని చిత్తం జరిగించట్లేదు కాబట్టే కొట్టబడతా ఉన్నావు, దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు కాబట్టే నల్లగొట్టబడతా ఉన్నావు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పయనమైపోతున్నావు కాబట్టే నీ పరువు పోయింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు కాబట్టి నీ ఆరోగ్యం పోయింది, దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు కాబట్టి అందవిహీనంగా మార్చబడ్డావు, దేవుని చిత్తం నెరవేర్చట్లేదు కాబట్టి సాతాను కూడా నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని కూడా ఏలుబడి చేస్తున్నాడు. దేవుని చిత్తానికి దూరంగా బ్రతుకుతున్నావు కాబట్టే అపవాదిని ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి నిత్యం కూడా చచ్చిపో అని ప్రేరేపిస్తా ఉన్నాడు. మరలా ప్రభు నిన్ను ప్రేమించి, మరలా ప్రభు నీకు మరొక అవకాశాన్ని ఇచ్చి, మరలా పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపించి మాటలు చెప్తున్నాడు. దర్శనం కోల్పోయి ఉన్నావేమో, దర్శనం ఆరిపోయి ఉన్నావేమో, నీ దర్శనం మరిచిపోయి ఉన్నావేమో, దేవుని ప్రేమలో చల్లారిపోయావేమో, మరలా ప్రభు అడగమంటున్నాడు. ఎప్పుడైతే సంసోను దేవుణ్ణి ఈ ఒక్కసారి నన్ను బలపరచని అడిగాడు, ఆయన బలము మరలా ప్రభు ఏం చేశాడు? ఆయనకి ధరింపజేశాడు. ఎప్పుడైతే దావీదు మహారాజు ఏమైపోయాడు? పాపంలో పడిపోయి దేవుడిని క్షమాపణ అడిగాడో మరలా దేవుడు ఏం చేశాడు? ఆయన గురించి దావీదున హృదయానుసరుడైన సాక్ష్యాన్ని పొందుకున్నాడు. పడిపోయి మరలా బలపరచబడాలి. పడిపోయిన వాడు ఏం చేయాలి? మరలా అలాగని పద్దాలు పడిపోకూడదు. పడిపోవటమే బ్రతుకు మార్చుకోకూడదు, ఆరిపోవటమే బ్రతుకులా మార్చుకోకూడదు. నువ్వు పడిపోయినా కానీ ప్రభు కొరకు నిలబడాలని ఆశని ఏం చేస్తూ ఉంటుంది? బ్రతికిస్తూ ఉంటుంది. నీ పనుల కోసం దేవుని పనిని కనుక ఆపేసేవనుకో నరకాన్ని చూస్తావు ఇంటిలో నువ్వు. అందుకనే దేవుని పనిని ఏం చేయకూడదు? వాయిదా వేయకూడదు.
ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. దెయ్యాలు కాదు. భక్తిని కాపాడుకోవడానికి ప్రయాసపడండి. పేరుని కాపాడుకోండి. యథార్థతని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. మరలా చెప్తున్నాను, సాక్ష్యాన్ని పాడు చేసే పనులకే కాదు, సాక్ష్యాన్ని పాడు చేసే వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. అదే నీకు ఘనత. కాబట్టి అందరం నిలిచి నిలబడి దేవుణ్ణి అడుగుదండి. దర్శనం కోల్పోయావేమో, నీ దర్శనం నుంచి తొలగిపోయావేమో, నీ దర్శనంలోంచి ఆరిపోయావేమో, దర్శనాన్ని మర్చిపోయావేమో, దర్శనం గుర్తులేదేమో, దర్శనాన్ని నెరవేర్చడానికి మరలా మనసు రావట్లేదేమో, ప్రభువు నన్ను ఎడబాసడను అనుకుంటున్నావేమో. దేవుడు అలాంటి దేవుడు కాదు, ఆయన నిన్ను ప్రేమించేవాడు. అందరూ కళ్ళు మూసుకొని అడుగుదండి, ప్రభా ఈ ఒక్కసారి నన్ను బలపరచేసయ్యా, ఇదిగో ఈ ఒక్కసారి నన్ను బలపరచు ప్రభా. ఆరిపోయాను నిజమే తండ్రి, ఆరిపోయాను నిజమే. ప్రార్థన చేయాలి. మీరు సరి చేసుకోవడం సరిపోతుంది, ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకొని అడగాలి, నోరు తెచ్చి ప్రార్థన చేయాలి. ఆరిపోయాను యేసయ్యా తండ్రి, నేను ఆరిపోయాను ప్రభా, నన్ను బలపరచండి. యేసయ్యా నన్ను బలపరచండి తండ్రి, యేసయ్యా నన్ను బలపరచండి ప్రభా. నీ చిత్తం నెరవేర్చటంలో ప్రభా బలహీనుడైపోయాను, బలహీనురాలు అయిపోయాను తండ్రి. దర్శనమును మర్చిపోయాను అయ్యా తండ్రి. అభిషేకించబడిన వ్యక్తినే, మారుమనసు చేసిన వ్యక్తినే, బాప్తిసంలోకి వచ్చిన వ్యక్తినే అయ్యా, నీతో సహవాసం చేసే వ్యక్తినే అయినప్పటికీ నీ ప్రభా నీకు దూరంగా బ్రతుకుతున్నాను యేసయ్యా తండ్రి. నన్ను కనికరించండి అయ్యా.